ఐపీఎల్ 2024 సీజన్ను డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ విజయంతో స్టార్ట్ చేసింది. ఆర్సీబీతో చెన్నై వేదికగా జరిగిన సీజన్ మొదటి మ్యాచ్లో సమిష్టిగా రాణించిన సీఎస్కే 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మరోవైపు చెత్త బౌలింగ్తో ఆర్సీబీ ఓటమిని చవిచూసింది. చెపక్ మైదానంలో ఆర్సీబీ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. 2008 సీజన్ చివరిసారిగా గెలిచిన ఆ జట్టు మళ్లీ విజయాన్ని అందుకోలేదు. ఇక ఈ సీజన్ సీఎస్కే కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొదటి విజయాన్ని అందుకున్నాడు. ఇక మ్యాచ్ హైలైట్స్లోకి వెళ్తే టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఆర్సీబీకి డూప్లెసిస్ అండ్ కోహ్లీ మంచి స్టార్ట్ని అందించారు. ఓవైపు కోహ్లీ డిఫెన్స్ ఆడుతుంటే డూప్లెసిస్ మాత్రం రెచ్చిపోయాడు. వచ్చిన ప్రతి బౌలర్పై విజృంభించాడు. డూప్లెసిస్ మొత్తం 23 బంతుల్లో 35 పరుగులు చేశాడు. అందులో 8 ఫోర్లు ఉన్నాయి. తొలి 4 ఓవర్లో 37 పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా వెళ్లినట్టు కనిపించింది. అయితే 5వ ఓవర్లో ముస్తఫిజుర్ రెహమాన్ మ్యాజిక్ చేశాడు. ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి బెంగళూరు జట్టుకు ఊహించని షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ముస్తఫిజుర్ రెహమాన్ దాటికి 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ 100 పరుగులైనా చేస్తుందా అని అంతా అనుకున్నారు. కానీ అనుజ్ రావత్ అండ్ దినేష్ కార్తిక్ సంచలన పర్ఫార్మెన్స్తో జట్టును ఆదుకున్నారు. మొదట స్లోగా ఆడిన వీరిద్దరూ క్రమంగా బ్యాట్ చులిపించి చెన్నై జట్టుకు చుక్కలు చూపించారు. వీరిద్దరూ 6వ వికెట్కు అజేయంగా 50 బంతుల్లోనే ఏకంగా 95 పరుగులు జోడించారు. ఇక బెంగళూరు ఇన్నింగ్స్లో ఏదైనా హైలైట్ ఉందంటే అది వీరిద్దరి పార్ట్నర్షిప్ అని చెప్పాలి. ఇక అనుజ్ రావత్ అండ్ దినేష్ కార్తిక్ పోరాడడంతో ఆర్సీబీ పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్కి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ను ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్ అయిన ఎస్ దయాల్ క్యాచ్అవుట్గా పేలెని చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రహానేతో రచిన్ రవీంద్ర చెలరేగిపోయాడు. భారీ సిక్సర్లతో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రహానే సైతం దూకుడుగా ఆడటంతో చెన్నై సూపర్ కింగ్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. ఇక దూకుడుగా ఆడుతున్న రచిన్ రవీంద్రను కర్ణ శర్మ అవుట్ చేయగా రహానేను కెమెరన్ గ్రీన్ స్లో బౌన్సర్తో బోల్తా కొట్టించాడు. ఇక 2 సిక్సర్లతో దూకుడు కనబరిచిన డారెల్ మిచెల్ను గ్రీన్ పేవ్లేని చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజాతో శివన్ దుబే ఆచితూచి ఆడాడు. ఈ ఇద్దరు నిలకడగా బ్యాటింగ్ చేయడంతో ఆర్సీబీ బౌలర్లు అనవసర తప్పిదాలు చేశారు. వైడ్స్ అండ్ ఓవర్ త్రోలతో అదనపు పరుగులు ఇచ్చారు. చివర్లో మరింత దాటిగా ఆడిన శివన్ దుబే విజయ లాంఛాన్ని పూర్తి చేశాడు. ఇక ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ తన పేరుపై 2 రేర్ రికార్డ్స్ క్రియేట్ చేసుకుని చరిత్ర సృష్టించాడు. టీ20లో 12,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత క్రికెటర్గా విరాట్ కోహ్లీ రికార్డులోకి ఎక్కాడు. ఈ మ్యాచ్లో 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఈ ఘనతను అందుకున్నాడు. టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు 376 మ్యాచ్లు ఆడిన కింగ్ కోహ్లీ 41.21 సగటు, 133.42 స్ట్రైక్ రేట్తో 12,000 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 91 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్గా వరల్డ్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన 6వ క్రికెటర్గా కోహ్లీ నిలిచాడు. టీ20లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితా ఒకసారి చూసుకున్నట్లయితే విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 14,562 రన్స్తో టాప్లో ఉండగా షోయబ్ మాలిక్ 13,360, పోలార్డ్ 12,900, అలెక్స్ హెల్స్ 12,319 అండ్ డేవిడ్ వార్నర్ 12,065 రన్స్తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో ఇండియా నుండి విరాట్ కోహ్లీ చేరాడు. ఇక ఇదే మ్యాచ్లో విరాట్ కోహ్లీ మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. బలమైన చెన్నై జట్టుపై 1000 పరుగులు చేసిన రెండో బ్యాట్స్మెన్గా రికార్డు సాధించాడు. ఇక కోహ్లీ కన్నా ముందు ఒక్క శిఖర్ ధవన్ మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్పై 1000 పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించి ఉన్నాడు. ఇప్పుడు కోహ్లీ కాస్త గబ్బర్ సరసన వచ్చి చేరాడు.